జై తెలుగునాడుకు స్వాగతం. రాజా ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో విద్య మరియు సామాజిక సేవల ద్వారా కలిసి ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చుకుందాం. అమరావతి ప్రాజెక్టు కోసం సింగపూర్ తిరిగి రావడానికి కేంద్రం హామీదారుగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అమరావతిలో 60,000 సీట్ల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుంది. ఏసీఏ ప్రభుత్వం నుంచి 40 ఎకరాలు ఇవ్వాలని కోరగా 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక ఉంది. హెలీ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం 3 కొత్త మినీ ఎయిర్పోర్ట్లను ప్రణాళికలో పెట్టింది. హెలికాప్టర్ ప్రయాణాలు విజయవాడ శ్రీశైలం, హైదరాబాద్ శ్రీశైలం, అరకు విశాఖపట్నం మార్గాల్లో ప్రతిపాదించబడ్డాయి. ఏపీ ప్రభుత్వం 12 నగరాల చుట్టూ థీమ్ ఆధారిత టౌన్షిప్లను ప్రణాళికలో పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో 9,000 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి పోర్ట్ ప్రాజెక్టు కోసం ఏపీ మెరిటైమ్ బోర్డ్ నెదర్లాండ్స్కు చెందిన ఏపీఎం టెర్మినల్స్ మార్క్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్షాలతో హైదరాబాద్ రోడ్లు దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ 11,741 గుంతలను గుర్తించి వినాయక చవితి ముందు ఆగస్టు 25 నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో ఎరువుల సరఫరా ఆలస్యమవుతూనే ఉంది. యూరియా కోసం రైతులు ఫ్యాక్స్ గోదాముల వద్ద పొడవైన క్యూలైన్లలో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లో మైండ్ స్పేస్ REIT ఆక్యుపెన్సీ 97.3% చేరి కరోనా మహమ్మారి ముందు స్థాయిని మించి నిలిచింది. విస్తరణ ప్రణాళికలో B1 మరియు B8 భవనాలు, ది ఫర్ క్లబ్, ది స్క్వేర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి.